మలేషియాలో ఫ్రూట్ మార్కెట్‌కి అయితే వచ్చేసామండి. మా దక్షి పట్టుకుంది కదా! ఎంత పెద్ద మామిడికాయలో చూడండి. కలర్‌గా ఉన్నాయన్నమాట మామిడికాయలైతే ఇక్కడ. సో, ఈ దక్షి పట్టుకుంటే ఈ పెద్ద మామిడికాయ ఏంటంటే సేమ్ మనకి అంటు మామిడికాయలు ఉంటాయి కదా! ఇండియాలో ఆ టైప్‌లో షేప్ ఉంది. కానీ పెద్దగా ఉందన్నమాట చూడడానికి. దాని పక్కనే పచ్చివి, పండువి 2 పెట్టేసున్నారు. ఇదైతే సేమ్ పపాయ లాగే ఉంది. ఇంకా మామిడికాయ అనుకోలేదు నేను ఫస్ట్ చూసి. తర్వాత చూస్తే ఇంక మామిడికాయ అనమాట. పచ్చివి, పండువి ఎలాగ పెట్టేసున్నారు పక్కనే. ఇక్కడ రకరకాల మామిడికాయలు దొరుకుతాయన్నమాట. ఫిలిపియన్స్‌వి, థాయిలాండ్‌వి, ఇండోనేషియన్‌వి ఇట్లా అన్నీ కూడా ఉంటాయన్నమాట. మలేషియాకి చుట్టూ దగ్గర ఉంటాయి కాబట్టి అన్ని కంట్రీస్ కూడా. సో, ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకొని అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా పక్కనేమో ఇక్కడ చిన్న రసాలు ఉన్నాయన్నమాట. సో, జస్ట్ రసాల కాయలైతే మనం అలా పిండుకొని తినేస్తాం కదా! అసలు కట్ కూడా చేయమన్నమాట. సో, అవైతే కనిపించాయి మాకు. ఇక్కడ దుర్గేష్ గారు అవి తీసుకుంటున్నారు. చాలా తీయగా ఉన్నాయి. మేము తీసుకొని వచ్చుకొని ట్రై కూడా చేసామన్నమాట. పక్కనే బుల్బుల్ నిమ్మకాయలు కూడా పెట్టేస్తున్నారనమాట. సో, ఇంకా ఇక్కడ పక్కన ఏదో ఆరెంజ్ కలర్‌లో కూడా ఉన్నాయండి ఈ మామిడికాయలు. ఇవేంటో తెలీదు కానీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. వన్ బై వన్ అలా టేస్ట్ చేసాం. చాలా బాగా అనిపించింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.